పరిశుద్ధ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియో యేసు ఎరిగి ఏం చేస్తున్నాడట? ఎక్కడి నుంచి వచ్చాడమ్మా యేసుక్రీస్తు ప్రభువారు? దేవుని యొద్ద నుండి. ఈరోజు 3 సందేహాలు ఈ ముందు ఉంచుతాను, గమనించండి. యేసు ప్రభు దేవుడు అన్నాం, యేసు ప్రభు దేవుడు అన్నాం. మరి దేవుడు అన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి రావడం ఏంటి? అదొక యేసు ప్రభువే దేవుడు అన్నాం. యేసు ప్రభువే దేవుడు అయినప్పుడు మరలా దేవుని దగ్గరని రావడం ఏంటి? అక్కడ మాట ఉంది కదా, అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడంట? దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడంట. కానీ గమనించండి, ఇక్కడ రెండవ సందేహం. ఒకటి, యేసు ప్రభు దేవుడైతే మళ్ళీ దేవుడి దగ్గర నుంచి రావడం. రెండవ సందేహం. ఆల్రెడీ జనాల్లో ఈ మాటలు చెప్పాను, మళ్ళీ అక్కడ పరిశుద్ధ ఆత్మీయుడు ప్రేరేపిస్తున్నాడు పంచుకోవాలి. ఆ విషయాలు కూడా పంచుకుంటారు. రెండవ సందేహం ఏంటంటే పుట్టుక. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక. ఆయన ఎప్పుడు పుట్టాడు? మనం జరుపుకున్న పండుగ ఎప్పుడు? డిసెంబర్. అది ఇంత ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎప్పుడా? 25. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? పుట్టుక. రెండవది పుట్టిన. మూడవది గమనించండి, పేరుకు కలిగిన సాధకం. పేరు. ఈ 3 విషయాలు దినాన మీకు క్లుప్తంగా కొన్ని మాటలు పంచుకోవడం. ఎందుకంటే ఈరోజు బైబుల్ అనేది ఎలా అయిపోయిందంటే కాంట్రవర్షియల్ మారింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ లేఖన గ్రంథాన్ని ప్రతి వారు చదవడం ప్రారంభించారు. దీనిలో తప్పులు ఎదగడానికి చదువుతున్న వారు చాలా మంది ఉన్నారు. అలా చదివిన వారు దేవుని చేతికి పట్టబడి గొప్ప సేవకులుగా మార్చబడిన వారు కూడా ఉన్నారు. వాళ్ళలో గొప్ప సేవకుడు ఆరాధ్యమూర్తి గారు. అసలు బైబిల్లో తప్పులు ఎదుగుదామని బైబిల్ చదివాడంట. ఈ బైబిలే తన లోపాలను ఎత్తి చూపించిందంట. ఎప్పుడైతే తన లోపాలను ఎత్తి చూపించిందో ఆ మరుక్షణమే తను నేను పాపిని గుర్తించి పాపమును ఒప్పుకొని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని మొట్టమొదటిగా భారతదేశం యావత్తు మొత్తం రేడియోలో వాక్యం అందించిన గొప్ప సేవకుడు. ఇదివరకు రేడియోలు ఉండేవి, జీవధార అనే వాక్యం వచ్చేది, కార్యక్రమం ప్రోగ్రాం వచ్చేది. గమనించండి, దేవుని వాక్యము ఈ రోజున 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఆయనే దేవుడు కాకపోతే, ఆయనే దేవుడు అయితే మళ్ళీ దేవుడు ఎవరు? ఎందుకంటే ఈ లోకం ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం, చాలా మంది వస్తారు యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. అనగానే మనం అంటారు నిజమే కదా, ఇప్పుడు వాక్యం చూపించారు, బైబిల్ వాక్యమే కదా ఇప్పుడు చూసింది, ఈ వాక్యం చూపించారు. యేసయ్యే స్వయంగా అన్నాడు, ఏమని? నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. ఆ రెండవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పిన రెండవ మాట. ఒకసారి లేఖన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న రెండవ మాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ఉంచుకొనవద్దు. అయితే నా సహోదరు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు. ఎవరి దేవుడు అంట? ఎవరి దేవుడు అంటున్నాడు? నా దేవుడు అంటున్నాడు అక్కడ. ఇప్పుడు యేసుప్రభు ఇంకో దేవుడు ఉన్నాడు, యేసుప్రభు దేవుడు కాదని చెప్తారు. ఇప్పుడు ఆయన అన్న మాటే కదండి, నేను వేరేది చెప్పలేదు, నేను నమ్మితే నమ్మడం లేకపోతే లేదు అంటారు. ఇప్పుడు ఏం చేయాలా? నిజమే కదా, బైబిల్లో స్పష్టంగా రాస్తుంది కదా, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు కదా, నా దేవుని దగ్గరికి నేను ఇంకా ఎక్కిపోలేదు అన్నాడు.
ముట్టుకోవద్దన్నాడు. నేను ఆ దేవుని ఎదురు నుంచి బయలుదేరి వచ్చాను అన్నాడు. కనుక ఇప్పుడు దేవుడు అనే పదానికి మీతో ఒకసారి చెప్పాను. దేవుడు అనే పదానికి అర్థం ఏంటి? దేవుడు అంటే ఇంగ్లీష్లో చెప్పండి, గాడ్ అని. దేవుడు అనే పదానికి అర్థం అవసరాలు తీర్చేవాడు. ఎవరమ్మా? దేవుడు అనే పదానికి అర్థం ఏంటి? అవసరము తీర్చేవాడు. ఉదాహరణకు చిన్న మాట మీతో పంచుకుంటాను. బాగా ఎర్రటెండలో బయలుదేరి వెళ్తా ఉన్నాం, బాగా దాహం వేస్తుంది, కానీ ఎవరూ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. కానీ ఎవరో కాయన వచ్చాడు, అయ్యా ఎర్రటెండలో వస్తున్నాం, దాహం నీళ్ళు అని చల్లటి నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటారు చెప్పండి? అయ్యా దేవుడు అయ్యాడు నా పాలిట. ఎందుకని? ఈ వ్యక్తి యొక్క అవసరం అక్కడ ఏం చేయబడింది? తీర్చబడింది. అవసరము తీర్చువాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అనే పదానికి నిర్వచనం ఏంటంటే అవసరాన్ని తీర్చువాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నా దేవుడు అనే పదాన్ని వాడుతున్నాడు. అసలు యేసు ప్రభువారు దేవుడా కాదా అనే విషయంలోకి వెళితే ఒక రెండు ఇప్పుడు పుట్టుకల గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి లేఖన గ్రంథంలోని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము. ఎందుకంటే ఆ పుట్టుకల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనకు బాగా స్పష్టంగా తెలుస్తాయి. ఆ దేవుడు అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందో. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం. భూమిని దాని మైదానములను నేలమట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. చాలా ఎప్పుడు పుట్టాడంట? యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు పుట్టాడంటున్నాడు? భూమిని రవంత చేయకముందు. అంటే భూమి అనేది లేనప్పుడే, ఈ సృష్టి అనేది లేనప్పుడే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఎలా పుట్టాడు? ఎలా పుట్టుగా అంటే అర్థం ఏంటంటే నిర్మించబడటం. పుట్టుక అంటే అర్థం ఏంటంటే నిర్మించబడటం. ఉదాహరణకి యెషయా గ్రంథము చూడండి, లేఖన గ్రంథం 44వ అధ్యాయంలో చూడండి. నేను సృష్టించి గర్భములో నిర్మించి. పుట్టుకంటే ఏంటి చెప్పండి? పుట్టుకంటే అర్థం ఏంటి? నిర్మాణము. సృష్టించడం అంటే సృష్టించి ఏం చేస్తాడు? నిర్మించాడు. ఇప్పుడు గర్భంలో మనం నిర్మించబడ్డాం కాబట్టి బయటకు వస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువు పుట్టుగా ఇక్కడ విధానాన్ని మనం చూసుకుంటే రవంతో మట్టి లేనప్పుడే పుట్టాడంట. ఎప్పుడు పుట్టాడు? ఎలా పుట్టాడు అంటే ఎక్కడ ఉన్నాడు? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఆఖరి రెండు లైన్లు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఆఖరి 2 లైన్లు. జగతి పునాది వేయబడక మునిపే ఏం చేద్దామా? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? జగతి పునాది వేయబడక మునిపే. అనగా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడున్నాడు? రవంత మట్టి లేనప్పుడే పుట్టినాడు. ఇప్పుడు అయ్యా అప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉందయ్యా అంటే ఇప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఉదయకాలం ముందు చెప్పుకున్నాం. మూలవాక్యం ఏమిటది? తలగలపై కట్టండి. బైబిల్ తలగలపై పండగ పూట నా చేత గట్టిగా మాట్లాడించు కట్టండి. ఉదయకాలం ముందు చెప్పుకున్నాం. ఏంటి చెప్పండి? మూలవాక్యం ఉదయకాలం ముందు చెప్పుకున్న వాక్యం ఏంటి? పంటకంతా పట్ల మీద ఉండేందుకో గలతీయులకు రాసిన పత్రిక 4వ వచనం చదవండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. బాగా గుర్తు పెట్టుకున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు?
ఆయన ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, మనం ఎక్కడ ఉన్నామంటే జగతి పునాది వేయబడకుండా మనం ఎక్కడ ఉంటే మన వారం ఎక్కడ ఉన్నాము? క్రీస్తులో ఉన్నవారు మనము. అయితే యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు కాబట్టి ఏం చేయబడ్డాడు? పంపబడ్డాడు. ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాం, మీకు బాగా అర్థమవుతాను. నాకు ఒక పని అవసరం వచ్చినప్పుడు నేను వెళ్ళాను. ఇప్పుడు నాకు ఒక అవసరం ఉంది. ఈ అవసరానికి నేను ఒక వ్యక్తిని పంపించాలి అంటే, ఇప్పుడు వీడు అనేవాడు ఒకటి లేకపోతే వీడు నేను పంపించగలనా? పుట్టకపోతే పంపించగలనా? ఆల్రెడీ పుట్టి ఉండి ఇప్పుడు నా అవసరానికి తగిన రీతిగా ఉపయోగపడగలిగితేనే నేను పంపించగలను. అదే ఇప్పుడు పుట్టకపోతే ఇప్పుడు నా అవసరానికి తగిన రీతిగా ఉపయోగపడకపోయినా నేను పంపించినట్టుకుంటున్నా. బాగా అర్థమైందా మీకు? ఆయన పంపబడ్డాడు, ఆల్రెడీ ఏం చేయబడ్డాడు? పుట్టున్నాడు. అంటే పుట్టున్నాడు. ఇప్పుడు ఎలా పుట్టాడు? అక్కడ దేవుడు స్వయంగా దేవాతి దేవుడే తన సృష్టికి ఆరంభంలోనే తను ఏం చేయబడి ఉన్నాడని లేఖనంలో రాయబడిందంటే, ఒకసారి లేఖనంలో చూసినట్టే సామెతల గ్రంథము 8వ అధ్యాయం స్పష్టంగా చెప్తున్న మార్క్స్ జ్ఞాపకం తీసుకున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం బిడ్డలు గమనించండి. 30 వచనం చదవండి. లేకపోతే 30 వచనం చదవండి అమ్మా. 30 వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పమై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. ఎక్కడ పుట్టినాడు? పరలోకము. ఎవరు కలగజేశారు? దేవుడు కలగజేసిన వ్యక్తి దేవుడు ఎలా అయ్యాడు అనే మాట గురించి చెప్తాం. దేవుడు కలగజేసిన వ్యక్తి దేవుడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం తీసుకుంది. యేసుక్రీస్తు ప్రభువు పరలోకమందు పుట్టిన యేసయ్య ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? మళ్ళీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది అంటే, ఒకటి బిడ్డల మానవుని స్థితి, మానవుని పరిస్థితులు ఎలా అయిపోయినాయంటే తారుమారు అయిపోయింది. ఎలాంటి తారుమారులో తెలిపోయినాయి అంటే, భూలోకం ఏమైపోయింది అంటే, ఒకసారి ఆది కాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త జనులు వారి మార్గాన్ని ఏం చేస్తారంట? చెరిపి వేసుకున్నారంట. దేవునికి ఏం తీసుకొస్తున్నారో తెలుసా? వారు ఆయాసాన్ని తీసుకొస్తున్నారంట, బాధను తీసుకొస్తున్నారంట. దేవుడు బాధపడుతున్నాడంట. అయ్యో, నేను నరులను ఎంత మంచిగా చేస్తే, నా పోలిక చొప్పున నరులను చేసుకుంటే వీళ్ళు వారి మార్గాన్ని చెరిపి వేసుకున్నారే, వాళ్ళ నడవడిని మార్చుకున్నారే, వారి ఆలోచనలు మార్చుకున్నారు, వారి తలంపులు మార్చుకున్నారు, వారి మాట తీరు మార్చుకున్నారు, వారి స్థితిగతులు సమస్తాన్ని మార్చుకుంటున్నారు అని ఆయన ఎంతో బాధపడుతున్నాడంట. రాయబడిన మాట మీరు చూసినట్టే ఆది కాండంలో స్పష్టంగా చెప్తూ ఉంటాడు కదా దేవుడు. అక్కడ ఏమని చెప్తున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్టు ఆలోచించాలి ఒకసారి. తాను భూమి మీద నరులను చేస్తున్నందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో ఏం చేశాడంట? నొచ్చుకున్నాడంట, బాధపడతా ఉన్నాడు. ఏ రోజున ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువులో ఈ భూలోకానికి ఎందుకు పంపబడ్డాడంటే, నశించిపోతున్న మానవుని జీవితం, శాపగ్రస్తమైపోయిన మానవుని జీవితం భూలోకంలో తమ మార్గాన్ని మార్చుకుని దేవుని మార్గంలో ఉండకుండా ఇష్టానుసారమైన ఆలోచనతో బ్రతుకుతో నా ప్రాణమా తినుము తాగుము సురించమంటూ జీవితాన్ని గడుపుతున్న మానవులని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. చెడిపోయిన ఈ లోకాన్ని దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా? ఒకసారి పరిశుద్ధ లేఖన యోహాను సువార్త లేఖన గ్రంథంలో వాక్యాన్ని జ్ఞాపకం తీసుకుంటాం. 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. అంటే లోకాన్ని అంటే ఏంటి? లోకం చెడిపోవడం అంటే భూమి అనేది చెడిపోయిందా? లోకం చెడిపోవడం అంటే అర్థం ఏంటి? లోకమైన దాన్ని మార్చుకుందా? మరి ఎవరేస్తారు? ఉదాహరణకు తెనాల నుంచి గర్భపాలు రావాలండి, దారి ఎవరు వేస్తారు? లోకం వేసుకుందా? భూమి వేసుకుందా? ఎవరేస్తారు దారి? మనుషులు వేస్తారు. అంటే మనుషులు ఏం చేశారు? చెడిపోయారు. కనుక చెడిపోయిన ఈ మనుషుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ క్రిస్మస్ లో నువ్వు కలిగి ఉండవలసిన తెలుసుకోవాల్సిన ఏంటంటే ప్రేమించే గుణం. యేసుక్రీస్తు ప్రభావంగా ప్రపంచ యావత్తు చెప్పే మాట ఏంటి? ప్రేమ. అంతే.
ఈ క్రిస్మస్ లో చెడిపోయిన మానవుడిని దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఎలా పంపించాడో అదే కాలం అని చెప్పారు మీకు. కన్యక స్త్రీ, కన్యక స్త్రీ. కనుక కన్యక అంటే ఏంటి? పెళ్లిగారులకు మాత్రం చెప్పాలి. కన్యక అంటే ఎవరు? పురుష సాంగత్యము లేదు. స్త్రీ అంటే ఎవరు? పెళ్ళైన అని చెప్పాలి. స్త్రీ అంటే ఎవరు చెప్పండి? స్త్రీ అంటే ఒక పురుషునికి ప్రధానము చేయబడినప్పుడు ఆమె ఏం చేయబడతారు? ఏమంటారు? స్త్రీ. వివాహానికి సిద్ధపరిస్తేనే స్త్రీ. అర్థమైందండి? వివాహం అయిన తర్వాత కూడా కన్యక ఉండేవాడు చాలా మంది ఉన్నారు. మరియమ్మ వివాహం అయిన తర్వాత కూడా డెలివరీ అయ్యేంత వరకు ఎలా ఉంది? కన్యకగానే ఉంది. యేసుతో దేవుడు చెప్పాడు, యేసు కూడా అన్నాడు నేను వెళ్ళను. గమనించిన కారణం ఏమిటంటే దేవునికి సరిగ్గా ఒక స్త్రీ ద్వారా పుట్టి, అనగా కన్యక ద్వారా పుట్టి, ఇక్కడ దేవాది దేవుని పుట్టుక ఎంతో గొప్పది అంటే ప్రపంచ దేశాలలో ఏ ఉరువు లేని భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని తీసుకొచ్చారు. ప్రియ దేవుడు, ఆయన పుట్టుక ఎంత గొప్పది అంటే, ఎంత శ్రేష్టమైంది అంటే గమనించండి. మనమైతే ఒక పురుషుడు ఒక స్త్రీ సాంగత్యం వల్ల, ఒక తల్లిదండ్రుల వాళ్ళకి అనుబంధం వల్ల మనము కలిగి ఉండవచ్చు. కానీ ఈ భూలోకం మీద ఎవరైనా ఒక మానవుడు పుట్టాలి అంటే ఏం కలగాలి? ఒకవేళ భార్యాభర్తలు ఇరువురు లేకపోయినా సరే బిడ్డలు పుట్టడానికి అవకాశం ఉంది. అది దేని ద్వారా చెప్పండి? IVF వెళ్ళారు అనుకోండి. IVFకి వెళ్తే ఏమంటారు? 3 లక్షలు టెస్ట్ బేబీ తయారు చేస్తారు. అది ఎక్కడి వరకు? 3 నెలల వరకు. 3 నెలలు ఒక పిండము తయారు చేసి ఆ పిండాన్ని తీసుకొచ్చి మళ్ళా తల్లి గర్భంలో పెడతారు. పెట్టిన తర్వాత ఆమెకు జాగ్రత్తగా రెస్ట్ తీసుకుంటే ఓకే, రెస్ట్ తీసుకోకపోతే మరలా పోయింది, అభాషణ అయిపోయింది. అది 3.5 లక్షలు దాని ఖర్చు. 1,70,000 దగ్గర నుంచి 3.5 లక్షల వరకు ఉంది దాని ఖర్చు. ఇప్పుడు లేటెస్ట్ కూడా వచ్చింది. ఏమిటో తెలుసా? ఒక పురుషుడు స్త్రీ ఇరువురు అవసరం లేదు, వారి ఇరువురికి సంబంధించిన క్రోమోజోమ్స్ కణాలు ఉంటే చాలు. రెండవది అసలు తల్లి గర్భం కూడా అవసరం లేదంట. తల్లి గర్భం కూడా అవసరం లేదంట. మిషన్లోనే 9 నెలలు 10 నెలలు మిషన్లోనే పెంచబడతాయి. బేబీ తయారై బయటకు వచ్చేసింది. అమ్మాయి కావాలంటే అమ్మాయి, అబ్బాయి కావాలంటే అబ్బాయి. బేబీ తయారై బయటకు వచ్చేసింది మిషన్ ద్వారా. ఇక తల్లి నొప్పులు పడాల్సిన పని లేదు, కానాల్సిన పని లేదు, మొయ్యాల్సిన పని అంతకంటే లేదు. టెక్నాలజీ అంతా వచ్చేసింది. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న పురుషుడు స్త్రీ లేకుండా పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. కానీ దేవుని పుట్టుక ఎలాంటిదంటే, కృప కలిగిన దేవుడు ఎలాంటి పుట్టుకను కలిగిన వాడుగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మిక శక్తితో. పరిశుద్ధాత్మిక శక్తితో బిడ్డలారా, దేవుడు గొప్ప శక్తివంతుడిగా ఈ భూలోకానికి ఉద్భవించాడు. ఆయన పుట్టుక చాలా గొప్పది. ప్రపంచ దేశాలు చాలా మంది అంటారు, ఇదిగో ఆయన పుట్టుక లాంటి పుట్టుక చాలా మంది ఉన్నాయి అంటారు. ఎవ్వరిది లేదు, ఒక్కడదే. మరలా రెండవది, ఆయన పేరు ఎంత గొప్పది అంటే, పేరు ఎంత గొప్పది అంటే గమనించండి. ఉదాహరణకు మన పేర్లు ఉన్నాయి, మన పేరు ఉంది. ఉదాహరణకు నా పేరు భాగ్యరాజు. ఇంగ్లీష్లో ఏమనిపిస్తారు? తమిళలో ఏమనిపిస్తారు? చెప్పండి. భాగ్యరాజు అని పిలుపుతారు. ఎక్కడికి వెళ్ళినా భాగ్యరాజు అని పిలుపుతారు. అది యేసుక్రీస్తుని అమెరికన్స్ ఏమంటారు? తమిళన్స్ ఏమంటారు? ఏమన్నా తమిళనాడు హిందీలో ఏమంటారు? మా హిందీ పండిట్ ఇట్లా చెప్పలేదంటారా? చెప్పండి. ఉర్దూలో ఏమంటారు తెలుసా? అరబిక్లో ఏమంటారు తెలుసా? ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. పేరుకున్న గొప్పతనం. ప్రపంచ దేశంలో ఏకైక దేవుడిగా ఎంచబడటానికి ఏకైక దేవుడిగా ఉన్న వ్యక్తి జన్మదినం ఎలాంటి గొప్పదో తెలుసా? ప్రపంచ దేశాల్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లు అన్ని పేరుతో పిలవబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు పేరు ఒకటే. ఎట్టిగా చెప్పడం దేవునామని. చాలా మంది దేవుడు అనబడేవారు ఉన్నారు, చాలా మంది దేవతలు అనబడేవారు ఉన్నారు. కానీ వారందరికంటే ప్రత్యేకంగా ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క పేరు, ఏ లాంగ్వేజ్ కింద ఆ పేర్లు పిలవబడ్డాడు. గమనించండి. కనుక ఈ రోజున అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అంటానికి నిదర్శనం.
ఒకసారి చదవండి పరిశుద్ధ లేఖనంలో 3 విషయాలు మీతో పంచుకొని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాం. 3 విషయాలు మీతో పంచుకోవాలనుకున్నా. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా దేవుడు లేఖనంలో తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మాటలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. ఆయన గొప్ప దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. చదవండి తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చదవమ్మా. అనగా మహాదేవుడును అమ్మా మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చాలా ఏ దేవుడు అంటే ఆయన ఏ దేవుడు అని రాయబడుతుందమ్మా? ఏ దేవుడు అని రాయబడింది? మహాదేవుడు. ఏ దేవుడు అంట? యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడిన మాట ఏంటంటే మహాదేవుడు. యేసు ప్రభువు చక్కటి మాట అంటాడు కదా. ఏమంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి యొద్ద నుంచి వచ్చిన యేసయ్య చూసుకున్న మాట ఒకసారి పరిశుద్ధ లేఖనం నుంచి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరిని ఎరిగి ఉందంట అంటే చదవమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నన్ను ఎరిగి ఉంటే ఎవరిని ఎరిగినట్టంట అంటే ఎవరిని నేను ఎవరిని చెప్పుకుంటున్నాడు? నేనే ఆయన్ని. మానవుడిగా ఈ లోకానికి రావాల్సి ఉదయకాలం నుంచి చెప్పాను. ఆయన ఎందుకు మానవుడికి లోకానికి రావాల్సి వచ్చిందంటే, నేను ఎవరిని పంపుతున్నా? ఈ శాపగ్రస్తమైన పరిస్థితుల్లో మరణ శిక్ష గురైపోయిన, ధర్మశాస్త్రానికి లోనైపోయిన ఈ ప్రజలు వినిపించిన నేను ఎవరిని పంపుతున్నా అంటే తనే నేను వెళ్ళదును అన్నాడు. అంటే దేవాంత దేవుడు ఏం చేస్తాడు? తన పోలికను ఒక రూపాన్ని సిద్ధపరచు చేసుకున్నాడు. ఆ సిద్ధపడు రూపమే యేసుక్రీస్తు ప్రభువు. ఉదాహరణకు మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు లైట్ వేస్తాడు కదా, వెనకమాల ఏం కనబడింది? షాడో కనబడింది. ఇప్పుడు షాడో అనేది ఏంటిది? నా ప్రతిరూపమా లేకపోతే వేరే వాడి ప్రతిరూపం? అది నాది. అంటే నేను ఒక్కనే కానీ నా ప్రతిరూపం అది కనబడదు, నేను కనబడతాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడిని ఎవరిని చూడలేరు కనుక, ఆయన చూసి ఎవరు బ్రతకలేరని లేఖన గ్రంథంలో రాయబడింది కనుక, ఆయన అంతటిగా ఆయన గొప్ప మహిమతో ఉన్న దేవుడు కనపరుచుకోవడానికి కుదరదు కనుక, దేవాంత దేవుడే ప్రజలకు తనంతటితో బయలుపరచుకోవడం కోసం ఏం చేస్తాడు? తను ఈ మానవులకి కుమారుడు తండ్రి మధ్యన బంధాన్ని నేర్పించడానికి, ఆ బంధము దూరమైపోయిన బంధాన్ని మరలా నేర్పించడానికి తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే దేవుని ఎలా కొలవాలంటే తండ్రిగా ఆరాధించడం నేర్పించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందుకని అంటాడు కదా, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ఆరాధించు వారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధ ఆత్మతో. సత్యం అంటే ఏంటి చెప్పండి? సత్యము మా సత్యము అంటే సత్యము అంటే ట్రూత్ అంటే ఏంటి? నిజమా? చెప్పండి. సత్యం అంటే అర్థం నిజం. నిజం అంటే వాస్తవం అంటే ఎక్కడ తిరిగినా పొరుగు కట్టేసి అక్కడే తిరిగింది. తాడు ఎంతకే తిరిగింది కానీ తాడు కాదు అక్కడ కట్టబడ్డారు మీరు. ఆ పదాలకే తిరుగుతున్నారు కదా, పదాల నుంచి బయటకు రావట్లేదు.
ఇప్పుడు సత్యముతో ఆరాధన చేయాలి అంటే లోపల అసత్యాన్ని పెట్టుకుని ఆరాధన చేయకూడదు. పాప శాపాన్ని లోపల పెట్టుకుని నీ స్తోత్రమై అనకూడదు. వాటిని ఒప్పుకుంటూ వాటిని ఒప్పేసుకుంటూ, ప్రభా నేను ఈ లోపాన్ని కలిగి ఉన్నా, ఈ శాపాన్ని కలిగి, నీ పాపాన్ని కలిగి ఉన్నా, క్షమించయ్యా, నేను ఆరాధించడం యోగ్యుడిగా నన్ను చేయి ప్రభని నీ సత్యముతో, అనగా నిన్ను దేవునికి కనపరుచుకోవడమే. సత్యవంతుడు అంటే అర్థం ఏంటంటే తనలో లోపం లేకుండా చేసుకోగలిగిన వాడు సత్యవంతుడు. అర్థమంట. లోపాలు దాచుకునేవాడు కాదు, అతిక్రమ క్రియలు దాచిపెట్టుకున్నవాడు వర్ధుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. కనుక ఇప్పుడు ఆత్మతో సత్యంతో దేవుని ఎలా ఆరాధించాలో, మహాదేవుడైన వ్యక్తి ఈ లోకానికి వచ్చి దేవుని ఎలా ఆరాధించాలో నేర్పిస్తున్నాడో, నేను ఆయన ఇద్దరం ఏమై ఉన్నాము, నన్ను చూస్తే ఆయన చూసినట్టే, నేనే ఆయన రూపాన్ని, నేనే ఆయన ప్రతిరూపాన్ని. దేనికి ఆయన చెప్పుకుంటున్నాడు అక్కడ, అసలు ఎందుకు వచ్చాడనే విషయాలు చూస్తుంటే యోహాను సువార్తలో చక్కటి మాట్లాడుతాడు కదా. మానవునిక జీవితంలో ఈ లోకానికి మానవునికి శరీరం ధరించి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఒకసారి చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. 12వ అధ్యాయము 46వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకూడనట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానంట. ఎలా వచ్చాడంట? లోకానికి వెలుగుగా వచ్చాడు. ఎక్కడున్నాడంట? చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉండి వీడు చేస్తున్న పని ఏంటి? ఒకసారి యోహాను సువార్త చీకటిలో ఉండి చేస్తున్న పని ఏంటి? పరిశుద్ధ రేఖగా దేవుని వాక్యాన్ని ఆపోజిస్తున్నాం. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం. ప్రతి బిడ్డగా ఒకసారి 18 వస్తుంది చదవండి. చదువమ్మా. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించుచున్నారు. ఉదాహరణకి క్రిస్మస్ రోజు ఎంతమంది వెలుగును ప్రేమించట్లేదు చెప్పండి. వెలుగు అంటే ఏంటి? దేవుడు. చాలా మంది వెలుగును ప్రేమిస్తారు. చాలా మంది దేన్ని ప్రేమిస్తారు పండగ రోజు? చెప్పండి. చీకటి అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఆ కాసేపు గంట 2 గంటలు ఎట్టా పట్టమని పళ్ళు పెట్టుకుని కూర్చుంటారు పాపలు. ఆ తర్వాత తెలంగాణనే ఇంటి పైన స్టార్ వెలగాల, ఇంట్లో వారు రావాలా, బయట వారు రావాలా, అప్పుడు పండగ అవ్వాలి. లేకపోతే ఏం లేదు, పండగ లేదు.